హాయ్ అండి, నమస్తే అందరికీ. వెల్కమ్ టు మన ఛానల్. నేను మీ జయశ్రీ. పిల్లలకు హాలిడేస్ ఇచ్చిండ్రు కదా, ఇక్కడ వింటర్ హాలిడేస్ నడుస్తున్నాయి ఇప్పుడు. అయితే ఈరోజు మేము కాబ్లూమ్ ఫ్లవర్ ఫెస్టివల్ అని ఇక్కడికి వచ్చినాము. అక్కడైతే టికెట్స్ తీసుకుంటున్నారు మా వాళ్ళు. కొంతమంది ఆన్లైన్లో కూడా బుక్ చేసిండ్రు, ఆన్లైన్లో తీసుకోలేని వాళ్ళు ఇక్కడ కూడా తీసుకుంటున్నారు. ఇక్కడ చిన్నపిల్లలకు ఫీజు ఏం లేదంట అండి, ఎంట్రీ ఫీజు. పెద్దవాళ్ళకు మటుకు $35 అంట ఒకరొకరికి. ఆఫర్లు ఉన్నప్పుడు ఇంకా తగ్గించవచ్చు కూడా అంట. అయితే మాకు $35కు 2 టికెట్లు వచ్చినాయంట. ఇక్కడ చూసిండ్రా ఈ అమ్మాయిని, అసలు బొట్లు ఎట్లా పెట్టుకొని రంగురంగుల పూలు అట్లా పెట్టుకున్నది. లోపలికి వెళ్తే షాప్స్ చాలా ఉన్నాయండి. అక్కడ విత్తనాలు అవి ఇవి అమ్ముతున్నారు. ఇక్కడ ట్రాక్టర్ చూసిండ్రా, ట్రాలీలో సీట్లు పెట్టేసి అట్లా జనాలని చుట్టూ తిప్పి చూపించుకొని వస్తున్నారు. ఒక రౌండ్ తీసుకుంటే $10 ఏమో ఉన్నట్టుంది. పెద్ద ప్లేస్ అయితే ఏం లేదు, దగ్గరనే ఉంది. కానీ ఇంకా అట్లా కొంతమంది ఓపిక లేని వాళ్ళు అట్లా తిరిగి వస్తున్నారు. ఇంకా మేము అక్కడికి వెళ్ళినాము, అక్కడ కొన్ని ఫోటోలు తీసుకున్నాము. కొన్ని ప్లేస్లల్లో ఖాళీ ఉన్నాయి, ఎందుకంటే అక్కడ తులిప్స్ వేస్తారంట అండి. ఇప్పుడైతే సీజన్ కాదు కాబట్టి ఆ తులిప్స్ అయితే చూపెట్టలేదు. బంతిపూలే చాలా ఎక్కువ ఉన్నవి. బంతిపూలు మళ్ళీ ఇంకా కలర్లో పూలు అట్లా కాంబినేషన్లా అట్లా కలర్ కాంబినేషన్లో పెట్టిండ్రు. చాలా మటుకు చూడడానికి అయితే చాలా బాగుంది. చాలామంది నువ్వు కూడా పూలల్లో కలిసిపోయినావు, నీ చీర నీ రెడ్ ఎల్లో అని అన్నారు ఇవి చూసుకుంటా. ఫ్లవర్ షో అంటే నేను కూడా తులిప్స్ ఉంటాయి అని అనుకున్నా, కాకపోతే ఇప్పుడు సీజన్ కాదు అని ఆ ఖాళీ బెడ్స్ అట్లా ఉంచిండ్రు కదా. నేల చూసిండ్రా, అసలు ఎంత బాగుందో అనిపించింది. చాలామంది ఇక్కడ ఫోటోషూట్ చేసుకుంటున్నారండి. ఇట్లా చూసిండ్రా, ఈ సన్ఫ్లవర్ చెట్లు పెద్ద పెద్ద ఫ్లవర్స్ అట్లా చూడండి. అసలు మన పొలాలలో ఇంత ఫ్లవర్ వచ్చిందంటే పంట మంచిగా వచ్చింది అన్నట్టే లెక్క. చూసిండ్రా ఎంత పెద్ద ఫ్లవర్స్ ఎట్లుండేదో. తేనెటీగలు అయితే ఫుల్ తిరుగుతున్నాయి అక్కడ. అయితే అన్నీ చూసుకుంటా మేము అట్లా తిరుగుతున్నాము. చాలా రకాల ఫ్లవర్స్ ఉన్నాయి, చాలా ప్రోగ్రామ్స్ అవుతున్నాయి, డ్యాన్స్ ప్రోగ్రాంలు ఉన్నాయంటే. ఇంకా అక్కడ ఏదో పక్కకు స్టేజ్ ముందల అట్లా అన్నీ చైర్లు వేసి పెట్టిండ్రు. అది ఇంకా టైం ఉన్నట్టుంది, ఏదో ఏరోబిక్స్ ఏదో చేస్తారంట. సరే అట్లా పక్కన తిరిగి వద్దాం అని చెప్పి అట్లా అక్కడక్కడ తిరిగి వచ్చినాం మేము. మామూలుగా మన దగ్గర బంతిపూలు బాగా ముదిరిన బంతిపూలు చింపి పోస్తే మట్టిలో వస్తాయి అని అంటారు. ఇవి కూడా అట్లా వస్తాయేమో అని చూసినాం, కానీ అది లేతగా ఉన్నాయి, లోపల నల్లగా కావాలి. పువ్వులు అయితే చూడడానికి చాలా బాగున్నవి. యుఎస్లో కూడా చాలా మటుకు బంతిపూల చెట్లే పెడతారు ఈ సీజన్ వచ్చిందంటే. ఏ సీజన్కి తగిన పూలు ఆ సీజన్లో రోడ్లెంబడి పెడతారు. మా మనవరాలు పక్క నుంచి పోతుంటే చూస్తున్నా. లక్ష్మి గారికి పూలు అంటే చాలా ఇష్టము. అయితే ఇవి వేస్తే మొక్కలు వస్తాయా అని అట్లా ఆలోచించుకుంటూ మాట్లాడుకుంటున్నాము. ఈ లోపల ప్రోగ్రామ్ స్టార్ట్ అయ్యింది. అదేదో థీమ్ అయితే మాకు అర్థం కాలేదు. చదువుకుంటున్నారు, అంతట్లోకి లేచి పరిగెత్తుతున్నారు. అది ఏం థీమో అసలు దేని గురించో అస్సలు ఏమాత్రం అర్థం కాలేదు. ఇంకా అందరూ ఒకరికొకరు అట్లా పరిగెత్తుతున్నారు. చూడండి, నాకైతే అసలు అదేంతో అర్థం కాలేదు. అట్లా కొంచెం సేపు ఏదో వాళ్ళు ట్రై చేసిండ్రు నవ్వించాలని, కానీ ఏందో అంత బోర్ అనిపించింది నాకైతే. సరే జనాలు చూడండి ఎంతమంది అక్కడ కూర్చొని ఎంజాయ్ చేస్తున్నారో వీళ్ళ షో చూసుకుంటూ. రకరకాల షోలు ఉంటాయంట. ఈరోజేమో ఈ జిమ్నాస్టిక్స్ లాగా ఏదో షో పెట్టిండ్రు. పక్కనే ఫ్లవర్స్ ఉన్నవి, ఇటు పక్క జనాలందరూ చూస్తున్నారు. చూడండి ఎంతమంది జనాలు. పక్కనే ఫుడ్ ట్రక్కులు అది ఉండేవి. చాలామంది ఆ పక్కనే ఫుడ్ తెచ్చుకొని తింటూ కూడా చాలామంది అట్లా చూస్తున్నారు. ప్రతి ఒక్కరి మటుకు కొంచెం సేపు అయినా ఆ షో అట్లా చూసిండ్రు. తర్వాత ఇదైతే మటుకు నాకు బాగా అనిపించింది అండి. ఈ పక్షులు చూసిండ్రా, ఇవైతే చాలా డేంజరస్ అంటండి. ఇక్కడ ఆస్ట్రేలియాలో మనుషుల మీద అటాక్ చేస్తాయంట. మరీ అక్టోబర్ నవంబర్ డిసెంబర్లలో బ్రీడింగ్ టైంలో మనుషులు ఎవరైనా ఒంటరిగా కనిపిస్తే పీకుతాయంట, బ్లేడ్లలాగా ఉంటాయి, గీకేస్తాయి, బాగా రక్తాలు వచ్చేటట్లు అని అన్నారు. మనుషుల మీద ఎట్లా అటాక్ చేస్తున్నారో చూపించిండ్రేమో అని అనుకున్నాం. వాళ్ళు ఏం చెప్తున్నారో అర్థం కాలేదు అట్లా. ఇంకా తర్వాత ఇంకా అక్కడి నుంచి వచ్చేసినాం. చాలామంది ఇట్లా బర్డ్స్ లాగా వింగ్స్ తగిలించుకొని అట్లా వేషాలు వేసుకొని ఉన్నారు. చూడండి, ఈమె బటర్ఫ్లై వేషం వేసుకొని వచ్చింది. ఫోటో తీసుకుంటారా అని అడిగితే మా అమ్మాయి సరే తీసుకోవే అంటే అట్లా ఫోటో తీసుకున్నా. చాలామంది ఇంకా షో చూసుకుంటా అక్కడ భోజనాలు అయితే చేస్తున్నారు. చాలామంది వెళ్ళిపోతున్నారు.
మళ్ళీ వస్తున్నారు. మేము కూడా ఇంటి నుంచి అన్ని క్యారియర్లు తీసుకొని వచ్చినాము, మనిషికి ఒక ఐటెం చేసుకొని ఇంకా అవన్నీ కూడా ఒక దగ్గర సెటిల్ చేసుకొని తింటున్నాం. మేమైతే చపాతీలు తీసుకొని వచ్చినాము. అట్లే కొంచెం బాగా ఎండగా ఉందని చెప్పేసి పెరుగు దద్దోజనం తీసుకొచ్చినాము. కర్రీ ఆలుగడ్డ కర్రీ ఒకరు తీసుకొచ్చిండ్రు, మళ్ళీ పన్నీర్ కర్రీ ఒకరు తీసుకొచ్చిండ్రు, వెజిటబుల్ ఫ్రైడ్ రైస్ ఒకరు, ఇంకా తర్వాత స్వీట్స్ అన్నట్టు అందరూ తలా ఒక ఐటెం తీసుకొని వచ్చిండ్రు. తినేసినాం అందరం అక్కడ. తినేసి మళ్ళీ ఇంకా గార్డెన్ చూడడానికి వెళ్దామని చెప్పి వెళ్తున్నాము. పక్కనే ఈ రబ్బర్ బ్యాండ్ల అమ్మాయి షాపు కనిపించింది. ఆమె చూడండి ఎన్ని రబ్బర్ బ్యాండ్లు పెట్టుకున్నదో. నీ చీర చూసి ఎంత బాగుంది అని అంటుంది నన్ను చూసి. మీ డ్రెస్ కూడా ప్రెట్టీగా ఉంది అని చెప్తే చాలా ఎంజాయ్ చేసింది. ఆమె అయితే ఫుల్ సంతోషపడింది. Colour makes life move, doesn't it? Yes. Lovely to meet you. Ah, thank you. Yes. I love the way colour. Some colours like. తర్వాత అక్కడ ఫోటోలు దిగటందుకని ఏదో ఫోటో బూత్ లాగా ఏర్పాటు చేసిండ్రు, ఫ్రేమ్ లాగా. సరే అక్కడ ఫోటో తీసుకుంటే బాగుంటుందేమో అని చెప్పేసి అక్కడికి వెళ్ళి ఈ వీడియోకి స్టార్టింగ్లో చెప్తా కదా, అది చెప్పుకో మమ్మీ ఇక్కడ బాగుంది అని అంటే అక్కడ నిలబడి మంచిగా అనిపించింది నాకు కూడా. అక్కడి నుంచి ఇంకా చూసి ఇంకా బయటికి వచ్చేసినాము. అక్కడి నుంచి మళ్ళీ గార్డెన్ దగ్గరికి వచ్చేసినాము. అయితే సెల్ఫీ తీస్తాము అని అన్నారు. సెల్ఫీ కోసమని అందరం అట్లా వరుసగా నిలబడి ఫోటోలు అయితే తీసుకున్నాం అక్కడ. ఇంకా నేను కూడా అట్లా ఒక్కసారి సెల్ఫీ వీడియో తీద్దాం అందరిని అని చెప్పేసి ఇక నేను కూడా అట్లా వీడియో తీసుకున్న చిన్నగా. ఎంతమంది ఉన్నారు జనాలు అయితేనంటే జాతరలో ఉన్నట్టు అనిపించింది నాకైతే. ఫుడ్ స్టాల్స్ కూడా చాలా ఉన్నవి. మేమైతే ఇంటి నుంచి తెచ్చుకొని తిన్నాం, బయట ఫుడ్ అయితే ఏం తీసుకోలేదు. చూసిండ్రా ఫోటో, ఇట్లా మా సెల్ఫీ ఫోటో ఇట్లా తీసేసుకున్నాం. ఇక్కడ పెట్స్ కూడా అలో చేసిండ్రండి. అక్కడ కొన్ని చోట్లకి పెట్స్ని తీసుకురాకూడదు కదా, ఇక్కడికైతే పెట్స్ తీసుకురావచ్చు అని అన్నారు. మా అమ్మాయి వాళ్ళ ఫ్రెండ్ వాళ్ళకు ఒక డాగ్ ఉంది, అది తీసుకొని వచ్చిండ్రు వాళ్ళు కూడా. రేర్ ఫ్లవర్స్ అయితే ఏం కావు, నర్సరీలలో కూడా ఉంటాయి ఇలాంటివి. కాకపోతే ఇక్కడ థీమ్ ప్రకారం లైన్స్ అని, హారిజెంటల్ అని, ఇట్లా క్రిస్ క్రాస్ లాగా అట్లా రకరకాల డిజైన్లలో వేసిండ్రు. ఫోటోషూట్లకు అయితే చాలా బాగుంటుంది ఈ ప్లేసు. చాలామంది రీల్స్ కూడా చేసుకున్నారు. అయితే మా పిల్లలు కూడా రీల్స్ ఏదో చేద్దామని ప్లాన్ వేస్తున్నట్టున్నారు. ఈ లోపల నన్ను చూసి ఒకరు గుర్తుపట్టి పలకరించిండ్రు. వెనక నుంచి మాట్లాడుకుంటూ వెళ్తున్నారు, తనేనా కాదా అని. ఏందప్పా అని మళ్ళీ చూస్తారా గుర్తుపట్టి వచ్చి అట్లా ఫోటో తీసుకున్నారు నాతోటి. చాలా సంతోషం అనిపించింది నాకు. వాళ్ళు కూడా చాలా హ్యాపీగా ఫీల్ అయ్యిండ్రు. తర్వాత వాళ్ళు ఎక్కడుంటారు సిటీలో, ఎక్కడి నుంచి వచ్చిండ్రు అని కాసేపు అట్లా మాట్లాడుకున్నాము. ఇంకా మాట్లాడుకొని ఇంకా వాళ్ళు వెళ్తామని చెప్పిపోయినరు. అందరూ రీల్స్ చేసుకుంటున్నారు, మనము రీల్ చేద్దాము అని చెప్పి మా పిల్లలు కూడా ఏదో స్టార్ట్ చేసిండ్రు. స్టార్ట్ చేస్తే ఇక చూస్తున్నాం అక్కడ. తర్వాత మమ్మీ మనం కూడా చేద్దామని మా అమ్మాయి పిలిచింది. చూడండి మా పాటలు ఎట్లున్నాయో. అస్సలు ఆ స్టెప్ రాలేదు, ఏం రాలేదు. కాసేపు నవ్వి ఊరుకున్నాం అట్లా. తర్వాత అంతా అట్లా వెళ్ళి చూసినా ఫ్లవర్ అసలు ఎంత బాగున్నాయో మొత్తం అయితే ఇట్లా చాలా బాగున్నాయి. ఇంకా పైనుంచి మనకు ఫోటో తీస్తే ఇక చాలా బాగా అనిపించింది. అయితే మా వాళ్ళు ఎవరో జెయింట్ వీల్ మీదకి ఎక్కి జెయింట్ వీల్ మీద ఫోటోలు తీసిండ్రు, అవి కూడా చూపిస్తా. పైనుంచి తీస్తే కొంచెం క్లియర్గా డిజైన్ అనేది ఎట్లుందో కనపడుతుంది కదా. యాక్చువల్గా మా అమ్మాయి మనం ఎక్కుదామే పైకి అని అన్నది, కానీ నేను ఏమో అది ఎంత స్పీడ్గా తిప్పుతారో ఏమో తల్లి, నాకు మొదలే కళ్ళు తిరుగుతాయని ఎక్కలేదు నేను. అయితే పైనుంచి తీసిన ఫోటోలు మా వాళ్ళు షేర్ చేసింది. చూడండి పైనుంచి చూస్తే డిజైన్ ఎంత బాగా అనిపిస్తుందో. అసలు ఈ ఒక్క దీనికోసమైనా $10 పెట్టి పైకి ఎక్కాల్సిందేమో అనిపించింది. తర్వాత ఇంకా టైం లేదని చెప్పేసి ఊరుకున్నాము. కాకపోతే చూడండి మొత్తం ఇంకా ఇట్లా ఉంది మీది చూస్తుంటే డిజైను. అదేమో క్యాన్వాస్ ఇట్లా పెయింట్ బ్రష్ తీసుకొని పెయింట్ చేసినట్టు అనిపిస్తుంది కదా పువ్వులు చూస్తుంటే. ఇట్లా మేము కూడా అక్కడ కొన్ని ఫోటోలు తీసుకున్నాము.
చాలామంది ఫోటోలు తీసుకున్నారు, కలర్ఫుల్గా బాగా అనిపించింది ఫోటోలు. తర్వాత ఇక్కడ ఏదో గేమ్స్ ఆడిపిస్తుంటే వెళ్ళినాము, అక్కడ చాలామంది ఆడుతున్నారు. అయితే అక్కడ ఏదో గేము ఇట్లా పుల్ల తీసుకొని ఆడుతుంటే బాగా అనిపించింది. సరే మనం కూడా వెళ్ళి అక్కడ ట్రై చేద్దామని చెప్పేసి అక్కడికి వెళ్ళినాము. చూడండి వాళ్ళు ఎట్లా ఆడుతున్నారో. జస్ట్ రెస్ట్ ఒకటే తిప్పాలండి. So like start with just your fit this way. ఆయన చూపిస్తుంటే ఈజీగానే అనిపించింది, కానీ ఆడుతుంటే అసలు చేతిలో గ్రిప్ రాలేదు. కాసేపు ట్రై చేసిన నేను కూడా, ఇంకొక గణేష్కి మటుకు వచ్చేసింది అది. కొద్దిసేపు ప్రాక్టీస్ చేస్తే వస్తుంది అంటే పర్వాలేదు అని అన్నాడు. మా అమ్మాయి కూడా అట్లా ట్రై చేసింది. మా పిల్లలు అక్కడ పెద్ద చెస్ బోర్డు ఉంటే చెస్ గేమ్ కూడా ఆడినరు ఇంతసేపు. ఇక తర్వాత మళ్ళీ అందరం కలిసేసి మళ్ళీ ఫ్లవర్స్ చూడడానికి ఇంకో వైపుకి వెళ్ళినాము. చూసినరా రకరకాల ఫ్లవర్స్, ఇవన్నీ కూడా వింటర్లో వచ్చే ఫ్లవర్సే అండి. ఇంకా కొన్ని రోజుల వరకు ఉంటాయేమో చూసుకుంటూ అట్లా వెళ్తున్నాము. కాకపోతే ఇక్కడ పొలాలు అయితే చాలా బాగా అనిపించింది. ఎర్రమట్టి మనతోన దీంట్లో పల్లీలు వేస్తే బాగా అయితే ఎర్రమట్టి నేలలా అని అంటారు కదా, నాకు అట్లా మా పొలాలు అయితే ఉత్త చవిటి నేలలండి. సౌడు ఉత్త అసలు మంచి భూమి కానే కాదు. ఎంత బలంగా ఉన్నాయో ఇక్కడ సన్ఫ్లవర్ చెట్లు కూడా చూస్తే ఒకటొక్కటి మందం ఉండవి. ఆ మొక్కలు కూడా సైజు చూస్తే, పూలు కూడా పెద్ద పెద్ద ఫ్లవర్స్ వచ్చినాయి దాంట్లలో. ఇక్కడైతే ఫ్లవర్స్ రాలేదు ఇంకా, కానీ ఫ్లవర్స్ వచ్చిన దగ్గర అయితే పెద్ద పెద్ద ఫ్లవర్సే వచ్చినవి. చూసిండ్రా మిరపకాయలు, చూసిండ్రా పువ్వులలాగా కనిపిస్తున్నాయి. చూసిండ్రా పువ్వులు అన్నీ ఎంతమంది అనుకున్నారో చెప్పండి. చూడండి పువ్వుల్లాగా ఉన్నాయి, ఎల్లోగా రెడ్గా. చిల్లీ, ఆర్నమెంటల్ చిల్లీ అంటారు. యుఎస్లో మా అమ్మాయి బ్యాక్ యార్డ్లో కూడా ఇలాంటి చెట్టు ఒకటి ఉంది. కాకపోతే ఇంత పొడుగు మిరపకాయలు కావు, చిన్నగా ఉంటాయి, కానీ చాలా కారం ఉండే అని చెప్పి చూద్దామని చెప్పేసి నేను ఈ మిరపకాయలు కూడా అట్లే కారం ఉంటాయా, ఒక మిరపకాయ తీసుకుపోయి నారు పోస్తే మొలుస్తుందా అన్న ఆలోచనతోటి ఒక మిరపకాయ తీసుకొని కొరికి చూస్తే అసలు అది టేస్ట్ అయితే టమాటో టేస్ట్ లాగా అనిపించింది. ఇదేంది పుల్ల పుల్లగా ఉంది మిరపకాయ కొరుకుతే అని చూస్తే అవి క్యాప్సికమ్ టేస్ట్ ఉండయి అని చెప్తే తలా ఒకటి తీసుకొని నవిలి చూసిండ్రు అట్లా. ఇక తర్వాత ఇక అక్కడి నుంచి అన్నీ చూసుకుంటూ వెళ్తున్నాం. చూడండి పువ్వులు ఎంత బాగున్నాయో, అసలు వదిలిపెట్టి రాబుద్ది కాలేదు. ఇంకొంచెం సేపు అక్కడనే ఉండాలని అనిపించింది పువ్వులు చూసుకుంటా. ఇంకా ఎంతసేపు చూసినా అవే పువ్వులు కదా అని చెప్పేసి ఇంకా వచ్చేసినాము మేము. ఇట్లా హాలిడేస్లలో ఒకరోజు గడిచిపోయింది. ఫ్రెండ్స్ పిల్లలు అందరం కలిసి పూలతోటి. ఈ పువ్వులకు సంబంధించిన బడ్స్ కానీ గింజలు కానీ అక్కడ స్టోర్లో అన్నీ అమ్ముతున్నారు. ఇంకా కావాల్సిన పాట్లు అట్లాంటివి చిన్న చిన్న గిఫ్ట్ ఐటమ్స్ లాగా అన్నీ అమ్ముతున్నారు. ఇంకా అక్కడ నుంచి వచ్చేస్తున్నాం. మేమైతే చాలామంది పిక్నిక్ లాగా ఎంజాయ్ చేస్తున్నారు. ఫుడ్ తెచ్చుకొని తిని ఇట్లా బెడ్షీట్లు వేసుకొని కూర్చొని ఫ్యామిలీతోన మార్నింగ్ నుంచి అట్లా చెట్ల కింద టెంట్లు వేసుకొని కూర్చున్నారు. కొంతమంది చెట్ల కింద కూర్చున్నారు. ఇంకా అవన్నీ చూసుకుంటూ వచ్చేస్తున్నాము. అయితే ఇక్కడ బొట్లు పెట్టుకొని రంగురంగుల బట్టలు వేసుకొని వేషాలు వేసుకుంటున్నారు కదా, ఆమె కనిపించింది. ఎంత బాగుంది మీ డ్రెస్సు అని అన్నది. సరే అని చెప్పేసి ఆమెతో ఒక ఫోటో తీసుకున్నాము. చూసిండ్రు కదండి ఈ కాబ్లూమ్ ఫెస్టివల్ ఎట్లా జరిగిందో. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.